పార్టీని నేను ఎలక్షన్ కమిషన్ కు తప్పక రాస్తాను. ఆ పార్టీని డిజాల్వ్ చేయాలి. అది పొలిటికల్ పార్టీగా ఉండొద్దు, అది డిజాల్వ్ చేయాలి. ఇటువంటి పార్టీలు ఓ కుటుంబ పాలన దేశానికి, రాష్ట్రానికి, సమాజానికే నష్టము. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మన ముఖ్యమంత్రి గారినే హింసించిండ్రు, ముఖ్యమంత్రి గారిని ఫోన్ ట్యాప్ చేసిండ్రు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారిని ఆయన సొంత బిడ్డే ఎంగేజ్మెంట్ కు పోనీయలేదు. ఆయన ఎలక్షన్స్ అప్పుడు కొడంగల్లా ఆయన ఫోన్లు ట్యాప్ చేసి ఆయన ఇంటిని రేట్ చేసిండ్రు. నేను అనుకుంటున్నా ఏంటంటే వారు చర్యలు తీసుకుంటారు. సిబిఐ ఎంక్వైరీ కూడా అవసరం లేరు వారు అనుకుంటే, కానీ ఎందుకు తీసుకుంటలేరు? ఇంకా కొంచెం సమయం పడితే సమయం పడని గాని మా మీద ఆరోపణ పెట్టిండ్రు, మీరు కవితను చేయలేదు, అందుకే మీరు పొత్తున్నది టిఆర్ఎస్, బిఆర్ఎస్ ఇంకా బీజేపీ మధ్యలో. ఇప్పుడు ప్రజలు అనుకోరా మీకు కూడా పొత్తుంది, అందుకే అసలుకు మెయిన్ నిందితుడు ఎవరు? వాడుకున్న పోలీస్ కాదు, ఇది సీఎం గారి కుమారుడే వాడుకున్నారు. వాళ్ళే A1 చేయాలని నేను అనుకుంటున్నాను. ఇవి మీకు ఇంకా సమయం ఉన్నది, వీరి మీద చర్యలు తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే దీన్ని ఎన్నో కేసులున్నాయి. సెంట్రల్ టెలిగ్రాఫ్ యాక్ట్ అయినా, అదే కాక వీళ్ళు జడ్జెస్ కాడి నుంచి బిజినెస్, రియల్ ఎస్టేట్ల నుంచి వాళ్ళ ఫోన్ కూడా ట్యాప్ చేసిండ్రు. బిజినెస్ వాళ్ళ దగ్గర ఎవరైనా మద్దతు ఇస్తుందంటే అపోజిషన్ కు వాళ్ళను బ్లాక్ మెయిల్ చేసి హింసించి వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేసిండ్రు. ఇది ఆ యాక్టే కాదక ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ కిందికి పోవాలి. దీంట్లో బెయిల్ దొరకదు. ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే మాఫియా. ఈ కుటుంబానికి సంబంధించిన వాళ్ళ చుట్టాలనే వాళ్ళు రిటైర్ అయిపోయినాక మళ్ళీ పెట్టి 6 మందిని తీసుకొని 5 ఇంటెలిజెన్స్ లా ఒక డీసీపీ టాస్క్ ఫోర్స్ బయట ఉంది. వాళ్లకు వీళ్ళకి సంబంధం ఏముంది? ఇది తప్పనిసరిగా వీళ్ళొక ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద కూడా బుక్ చేయాలని నేను ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంను, ఉన్న పోలీసును విజ్ఞప్తి చేస్తున్నా.